ఇవాళ నాస్కామ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సమ్మిట్ అని దీనికి వెళ్ళొచ్చు అనమాట నేను. అంటే సస్టైనబిలిటీ గ్రీన్ ఇనిషియేటివ్స్లో చెప్తాను అనమాట. ప్లాస్టిక్ కార్డ్స్ అలా ఇచ్చేవారు ఇదివరకు. దాని బదులు వాళ్ళు సస్టైనబుల్ కాటన్ నుంచి చేసిన లాన్యార్డ్స్ ఇచ్చారు, అంటే ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే దీన్ని రీసైకిలబుల్ పేపరు అండ్ ప్లాంటబుల్ పేపర్, అంటే దీన్ని కాస్త ముక్కల కింద చింపేసి వాటర్లో వేసి తడిపితే యాక్చువల్గా అందులో మొక్కలు వస్తాయట. సో ఎంత చక్కని థింకింగ్ చూడండి. సో ఒక బూంద్ బూంద్ బంతా హై టైప్లో ప్రతి వాళ్ళు మన ప్రయత్నం మనం చేస్తే చక్కగా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఇవి అలాగే ఇది ఎంత క్యూట్గా ఉందో అసలు. నిన్న ఆఫీస్లో ఇన్ఫోసిస్ టెక్నాలజీ సమ్మిట్ అదొకటి జరిగింది. దాంట్లో వాళ్ళు అంటే ఇలాగ ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ ఇదివరకు ఇలాగ పెద్ద పెద్ద ల్యాప్టాప్ బ్యాగ్స్ అలా ఇవ్వడం మానేశారు. ఇప్పుడు చక్కగా ఏంటంటే సస్టైనబుల్ కొంచెం బెసల్ హెర్బ్ విత్తనాలు ఇచ్చారు, ఇంట్లో వేసుకోమని ఇచ్చారు అన్నమాట. సో ఇప్పుడు రేపు ఎప్పుడు ప్లాన్ చేసి రెండింటిని వీళ్ళు ప్రోగ్రెస్ చూపిస్తాం మీకు. దాని స్మాల్ థింగ్స్ చేస్తుంటే మన ఏమవుతుంది, మన మటుక్కి మనం నిత్య ఇప్పుడు మనం ఇండివిజువల్గా మనం మనుషులు వ్యక్తులు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది ఆ స్ట్రీట్స్ బాగుంటాయి, అక్కడున్న కాలనీ బాగుంటుంది, కాలనీ బాగుంటే ఊరు బాగుంటుంది. అలాగా బూంద్ బూంద్ బంతా హై టైప్లో మనం ప్రతి వాళ్ళం మనం ప్రయత్నం చేయాలి. మన దగ్గర నుంచి మనం అవాయిడ్ చేయగలంత వరకు ప్లాస్టిక్ అవి వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు బ్యాగ్స్ అవి తీసుకెళ్తూ ఉండాలి బయటికి. వెజిటబుల్స్ అవి కొనడానికి వెళ్ళినప్పుడు బయట ఏమైనా వస్తువులు తీసుకోవడానికి మన బ్యాగ్ మనం తీసుకెళ్ళి తెచ్చుకున్నట్టయితే మన ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. అందరూ సస్టైనబుల్ ప్రాసెస్ని సస్టైనబుల్ ఇనిషియేటివ్స్లో పాల్పంచుకోండి. నచ్చింది ఇది బాగా మీకు చెప్దామని చూపించాను అన్నమాట.